రాబోయేది తమ గవర్నమెంట్ అని డైలాగ్ పేల్చుతున్న బీఆర్ఎస్ ఆ దిశగా అడుగులు వేస్తుందా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతోందా? సర్కార్పై సమరం చేసే విషయంలో పార్టీ నేతలకు భరోసా ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారా? కొన్ని పొరపాట్ల వల్ల అధికారాన్ని కోల్పోయినట్లుగానే ప్రతిపక్షంలోనూ అదే తప్పిదాలు రిపీట్ చేస్తున్నారా? దీనిపై బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. సైలెంట్ మోడ్లో కారు పార్టీ ప్రజా సమస్యలపై గళం విప్పడంలో వెనుకబడిందా? కాంగ్రెస్ హామీల్ని ప్రజాక్షేత్రంలో నిలదీయటంలో విఫలమైందా? గులాబీ క్యాడర్కి సరైన దిశానిర్దేశం చేయటం లేదా? ఫామ్ హౌస్ మీటింగ్లతోనే సరిపెడుతున్న కేసీఆర్. గ్రేటర్ టూర్లు, ఎక్స్పోర్టులకే కేటీఆర్ పరిమితం. కేటీఆర్ వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు. బనకచర్ల, కాళేశ్వరంపై కౌంటర్లకే హరీష్ పరిమితం. రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారం మాదే. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను నమ్మి జనం మోసపోయి ఇప్పుడు గోసపడుతున్నారు. తామేం తప్పు చేశామో ఇప్పుడు వాళ్లకు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పవర్లోకి వస్తాం. ఇవి బీఆర్ఎస్ ముఖ్య నేతలు పదే పదే చెప్పే మాటలు. అయితే అధికారంలోకి వస్తామనే ధీమా ప్రతి పార్టీకి ఉండటం సహజం. కానీ ఆ మేరకు పార్టీలు పనిచేస్తున్నాయా? కార్యక్షేత్రంలో చురుకుగా ఉండి ప్రజల మన్ననలు పొందుతున్నారా లేదా అనేదే అసలు ప్రశ్న. ఇప్పుడు బీఆర్ఎస్ తీరుపైన ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కొంతకాలంగా కారు పార్టీ సైలెంట్ మోడ్లో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలపై పోరాటంలో క్యాడర్ను ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో గులాబీ పార్టీ వెనుకబడిందనే టాక్ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్లో. చేసిన మంచిని చెప్పుకోలేకపోయామని, అలాగే నేతలందరినీ కలుపుకుని వెళ్లటంలో విఫలమయ్యామని, కొన్ని పొరపాట్ల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని స్వయంగా కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. కానీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పదే పదే కేటీఆర్ చెప్పినా పార్టీ అందుకు అనుగుణంగా పనిచేస్తుందా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత కొద్ది రోజుల పాటు బీఆర్ఎస్ హడావుడి చేసింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగానే ప్రశ్నించడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, అధికారంలోకి రాకముందు అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తూ ఉండాలి. అందుకు భిన్నంగా కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ముఖ్య నేతల తీరు ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావులే కీలకం. అధికార పార్టీ కంటే ప్రతిపక్ష నేతలే ఇంకో మెట్టు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారని సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజలను కలుస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ప్రజల పక్షాన పోరాటం చెయ్యాలి. అలా కాకుండా కేటీఆర్ హైదరాబాద్ లేదా సిరిసిల్ల తప్ప రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా పర్యటించకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. వచ్చేది ఎన్నికల సీజన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకోవాలి. అలా కాకుండా ఓన్లీ ఎక్స్ వేదిక లాంటి సోషల్ మీడియాను నమ్ముకోవడంతో పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ను కలవాలని, నియోజకవర్గ సమస్యలు చెప్పాలని జిల్లా, నియోజకవర్గ నేతలు భావించినా ఎక్కడా కూడా కేటీఆర్ అందుబాటులో ఉండరని, అందుబాటులో ఉన్న కేటీఆర్ వద్దకు నియోజకవర్గ సమస్యల్ని తీసుకువెళ్లే అవకాశం లేదని నేతలు చర్చించుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేయటం ద్వారా పార్టీ క్యాడర్ యాక్టివ్ అవుతుంది. కానీ అలా కాకుండా పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకపోవడంతో క్యాడర్ ఏమీ అర్థంగాని పరిస్థితిలో పడిపోతోందట. ఇక అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభ తర్వాత ఇప్పటివరకు బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని, కేంద్ర ప్రభుత్వాన్ని గాని ప్రశ్నించింది లేదు. అధినేత కేవలం ఫామ్ హౌస్ సమావేశాలకే పరిమితమవుతున్నారు. పోనీ ఆ సమావేశాల ఎజెండా కూడా బయటికి ఇవ్వటం లేదు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఇలా పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు లైన్లలో ఉండి ఎరువులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే రైతులు కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంటారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై, బనకచెర్లపై బీఆర్ఎస్ పోరాటం చేయాలని భావించిన ఆ పోరాటం ఏ విధంగా ఉంటుంది అనేది నేతలకు అర్థం కావటం లేదట. ఇచ్చిన హామీలపై అధికార పార్టీని ప్రశ్నించడానికి బీఆర్ఎస్ అధినేత మీడియా సమావేశం నిర్వహించి హామీలను సాధించుకుందామని, తద్వారా మన పార్టీకి మైలేజ్ వస్తుందని నేతలు ఎదురుచూస్తున్నారట. కానీ పార్టీ అధినేత ఫామ్ హౌస్లో ఓన్లీ సమావేశాలకే పరిమితమవటం, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడంతో క్యాడర్ నిరాశతో ఉన్నారట.
అయితే కేసీఆర్కు ఆరోగ్య సమస్యలు కూడా పార్టీ కార్యక్రమాలకు కొంత అవరోధం కలిగిస్తుందనే చర్చ నడుస్తోంది. ఆరోగ్యం సహకరించకనే కేవలం రివ్యూలకే పరిమితమవుతున్నారని, అందుకే బయటకి రాలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక కారు పార్టీ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ వెంటే ఉంటున్న మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఓన్లీ ఇరిగేషన్ అంశానికే పరిమితమయ్యారట. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, కమిషన్ రిపోర్ట్, బనకచర్ల ఇష్యూ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ఆంధ్రప్రదేశ్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ప్రజలకు వాస్తవ విషయాలు వివరించి ప్రత్యర్థుల ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపై కొంత యాక్టివ్గా ఉంటున్నారు. రీసెంట్ గా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఫుడ్ పాయిజన్ అయితే వెంటనే హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నేతలు వెళ్లారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ప్రతిపక్ష బీఆర్ఎస్ దృష్టికి వచ్చినా వాటిపై ఎక్స్ వేదికగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ వాటి పరిష్కారానికి పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకపోవడంతో క్యాడర్ అయోమయంలో ఉన్నారట. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 నియోజకవర్గాల్లో ఎవరిని కూడా ఇన్ఛార్జీలను నియమించకపోవడంతో పార్టీ నేతలు ఎవరి వద్దకు వెళ్లాలి, పార్టీకి సంబంధించిన విషయాలను ఎవరి ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఆ నియోజకవర్గాల లీడర్స్ ఉన్నారట. పార్టీ హైకమాండ్ ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించాలని కోరుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ ఇలా సైలెంట్ గా ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తామని క్యాడర్ చర్చించుకుంటోంది. పార్టీపై ఎవరైనా వ్యాఖ్యలు చేసినా వెంటనే పార్టీ ఖండించకపోవడంపైన కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నేతలకు, కార్యకర్తలకు పార్టీ ఎలాంటి భరోసా ఇస్తుందో, జిల్లాల బాట ఎప్పుడు పడతారో వేచి చూడాలి.